చిత్ర పరిశ్రమలో సినీ కళాకారులు ఎలాంటి పురస్కారాలు లభించినా రాని గుర్తింపు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులు పొందినప్పుడు గొప్ప ఘనత సాధించినట్లుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ కళాకారులను ప్రోత్సహించేందుకు 14 ఏళ్ల తర్వాత నంది అవార్డుల స్థానంలో ప్రముఖ ఉద్యమ గాయకుడు దివంగత గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు గాను ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ తేదీని కూడా ఖరారు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులని దశాబ్ద కాలంగా సినీ పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు అవార్డులకు నోచుకోలేదన్నారు. సినీ పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం మంచి సాంప్రదాయం కాదని సీఎం రేవంత్ భావించినట్లు తెలిపారు. గద్దర్ పేరిట తెలంగాణ ఫిలిం అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని, తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను గద్దర్ ప్రపంచవ్యాప్తం చేశారని భట్టి అన్నారు. ఇక ఈ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్లోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఈ అవార్డులకు సినీ పరిశ్రమ నుంచి అపూర్వ స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులకు రాని స్పందన ఇప్పుడు వచ్చిందని, ఈసారి అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 1248 నామినేషన్లు అందినట్లు తెలిపారు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో అవార్డుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక అవార్డుల ఎంపికను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరినట్లు దిల్ రాజు తెలిపారు. ఈ అవార్డులో జ్యూరీకి ప్రముఖ సీనియర్ నటి జయసుధ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్క గారు, అలాగే ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో దానికి ఈ రోజు మొదటి రోజు. సో మీ అందరికీ వెల్కమ్.